క్రికెట్ చరిత్రలో ఇది బ్లాక్ డే అని చెప్పొచ్చు భయ్య. నిన్న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. మామూలు ఇన్సిడెంట్ కాదు. దాదాపు 11 మంది అయితే మరణించారు. దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అదే కాకుండా చాలామంది అంటే 40 మెంబర్స్కి పైగా అనమాట ఇంజ్యూరీ అయ్యారు. అసలు ఏం జరిగింది అనేది పాయింట్ టు పాయింట్ వివరంగా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఆర్సీబీ అయితే గెలిచింది. అది బెంగళూరు అంటే కర్ణాటక వైజ్గా అనమాట వాళ్ళైతే గెలిచారు. దానివల్ల అనమాట బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో అనమాట ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. దాదాపు 24 అవర్స్ కూడా అవ్వలేదు. కర్ణాటక క్రికెట్ మేనేజ్మెంట్ అనమాట బెంగళూరులో వీళ్ళకి సన్మానం చేద్దామని తీసుకొచ్చారు. అయితే ఆ స్టేడియం కెపాసిటీ కేవలం 25,000 మాత్రమే. అయితే అక్కడ అనమాట ఆర్సీబీ అంటే చాలా మందికి ఇష్టం అయ్యా. అదే కాకుండా దాదాపు 18 సంవత్సరాల తర్వాత గెలిచారు. దానివల్ల క్రికెటర్స్ అయితే అక్కడ వస్తున్నారని దాదాపు 3 లేదా 4 లక్షల మంది అయితే వచ్చారంట. ఆ స్టేడియం కెపాసిటీ చాలా తక్కువ అయినా సరే అంతమంది అయితే వచ్చారు. దానివల్ల కొద్దిగా క్రౌడ్ అయితే పెరిగింది. అదే కాకుండా అక్కడ డిప్యూటీ సీఎం అలాగే సీఎం గారు కూడా వచ్చారంట. వాళ్ళు కూడా అంటే వాళ్ళని చూడడానికి కూడా కొంతమంది అయితే వస్తారు. ఆ స్టేడియం వాళ్ళు అనమాట ఏమాత్రం జాగ్రత్తగా అయితే లేరు బియ్య. చాలా మంది తక్కువ పోలీసులు క్రౌడ్ని అంటే పోలీసులు అనమాట చాలా తక్కువ మంది అయితే తెచ్చారు. అదే కాకుండా ఒకటే గేట్ అయితే ఇచ్చారంట. ఆ గేట్ కూడా చాలా చిన్నదంట. అదే కాకుండా అక్కడ మేనేజ్మెంట్ ఉంటుందిగా, ఆ స్టేడియం మేనేజ్మెంట్ ముందుగా ఎవరు వస్తారో వాళ్ళకి మాత్రమే సీటు అనేది చెప్పారు. దాని కారణంగా తొక్కిసలాట అనమాట బీభత్సంగా జరిగింది. అంటే తొక్కిసలాట్లో కాకుండా ఊపిరి ఆడకుండా చనిపోయిన వాళ్ళే 11 మంది. అంటే ఒకే గేట్లో చాలా ఎక్కువ మంది 3 లేదా 4 లక్షల మంది అంటే అది మామూలు విషయం కాదు. అందువల్ల అనమాట బాగా తొక్కిసలాట జరిగి దాంట్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంబులెన్స్ కూడా అవైలబుల్లో అయితే లేదు. వాళ్ళనమాట చేతుల మీద అలాగే భుజాల మీద ఎత్తుకుని వెళ్ళారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. బ్లాక్ డే అని ఎందుకు చెప్పాను అంటే ఫ్రెండ్స్, సినిమా రంగంలో ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. అలాగే దేశాల వ్యాప్తంగా దేశం గొప్పది మా దేశం తోపు అనమాట దేశాల మధ్య వార్ కూడా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ అనమాట క్రికెటర్స్ కోసం అనమాట ఫ్యాన్స్ అనమాట తొక్కుకొని తెచ్చారు. అందుకే బ్లాక్ డే అన్నాను. అంటే క్రికెట్ మేనేజ్మెంట్ అనమాట కొద్దిగా టైం తీసుకొని అందరికి చెప్పి చాలా పెద్ద స్టేడియంని అరేంజ్ చేయాలి. కాకపోతే చాలా తక్కువ కెపాసిటీ ఉన్న స్టేడియం ఎంచుకోవడం మొదటి తప్పు. అదే కాకుండా ఆ స్టేడియం అనమాట సెక్యూరిటీ అయితే ఇవ్వలేదు. అది రెండో తప్పు. అదే కాకుండా చాలా మందికి అనమాట ఇంతమంది వస్తున్నారని తెలిసినా సరే అక్కడ ఏమాత్రం అవైలబుల్లో అనమాట పోలీసులను ఉంచలేదు, అంబులెన్స్ కూడా ఉంచలేదు. బెంగళూరు క్రికెట్ మేనేజ్మెంట్ చేసిన తప్పు అని చాలా మంది అయితే నిందిస్తున్నారు. దీనికి సీఎం గారు ఏమని చెప్పారు అంటే కర్ణాటక సీఎం గారు ఏమని చెప్పారు అంటే అసలు ఇది దేనివల్ల జరిగింది అని అనమాట మేమైతే చెక్ చేస్తాం. అయితే చనిపోయిన వాళ్ళకి అనమాట ఇంతో అంతో మేము ఇప్పిస్తాం అని అయితే ఆయన చెప్పారు. ఏమి ఇచ్చినా ఏంటి లాభం ఇయ్య. చాలామంది అంటే 12 మంది అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళ లైఫ్లో వెళ్ళిపోయాయి. ఒక లైఫ్లో అనమాట చాలా సాధించవచ్చు. ఇక విరాట్ కోహ్లీనే చూసుకోండి, అసలు ఎక్కడి నుండి ఎక్కడ వచ్చాడు అని అనమాట గెలిచినందుకు బాగా ఎమోషన్ అయ్యాడు. అలాగే ఇప్పుడు ఇంతలా మరణించారు అని తెలిసినప్పుడు కూడా చాలా ఎమోషన్ అయ్యి ఉంటారు ఆ క్రికెట్ టీం మొత్తం అనమాట. ఇది నిజంగా చాలా దారుణమైన పరిస్థితిని నాకు అనిపించింది. ఇంతకీ క్రికెటర్స్ది తప్ప, లేకపోతే స్టేడియంది తప్ప, లేకపోతే పొలిటీషియన్ది తప్ప, లేకపోతే పోలీసులది తప్ప, దీంట్లో అనమాట ఎవరు తప్పు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.